హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాస్య బ్యూటీ అండ్ ఫుడ్. ఈరోజు మనం చేసుకోబోయేది తెలంగాణ స్టైల్లో బగారా రైస్. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం బగారా రైస్కి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. సాజీరా, లవంగాలు, ఆకు ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం కలుపుకున్న తర్వాత దీనిలోకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. బయట కొన్నది వేసుకోవద్దు, అంత టేస్ట్ అనిపించదు. సో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. దానిలోకి మనం పచ్చిమిర్చి ఇలా పొడుగ్గానే కట్ చేసుకోవాలి. కారంకి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒక్కసారి కలుపుకొని కొద్దిసేపు ఉంచాలి. దాని తర్వాత కొత్తిమీర కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. మనం ఇవన్నిటిని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంట్లోనే నేను ఒక మసాలా ప్రిపేర్ చేశాను. ఈ మసాలా ఎవరికైనా కావాలి అని అంటే రెసిపీ కామెంట్ చేయండి. ఇవన్నీ కలుపుకొని దీనిలోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. సో నేను 3 గ్లాసెస్ రైస్ వేసుకున్నాను. సో 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను దీంట్లోకి ఎసరు కోసం. తెలంగాణ స్టైల్లో ఎసరు అనే అంటాలి. ఇలా మరగాలి. అది మరుగుతున్నప్పుడు మనము ఇందాక నేను నానబెట్టుకున్నాను, కడుక్కొని 2 టైమ్స్ నాకు కడుక్కున్నాను రైస్ని. దొడ్డు రైస్ అయినా సరే, బాస్మతి రైస్ అయినా, నార్మల్ ఏ రైస్ అయినా సరే కొలతలు ఇలాగే పోసుకోవాలి. మెత్తగా అలా కాకుండా మంచిగా వస్తుంది. ఈ రైస్ని మనం ఎసరు వచ్చినప్పుడు ఇలా వేసుకోవాలి. రైస్ అంతా వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఈ వాటర్ అండ్ రైస్ మొత్తం మంచిగా కలుపుకోవాలి. మసాలాలంతా టేస్ట్ మనకి రైస్కి కూడా పడుతుంది. కొద్దిసేపు ఉడకాలి. ఇది 5 to 7 minutes ఉడకాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం సేపు చూసుకుంటూ ఉండాలి. సో కొద్దిసేపు అయిన తర్వాత ఇలా ఉడుకుతున్నట్టు మనకు తెలుస్తుంది. అప్పుడు ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. అంతా మిక్స్ అవుతుంది. కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. సో ఇలా మనకు బగారా రైస్ రెడీ అయిపోతుంది. దానిలోకి గార్నిషింగ్ కోసం మనము కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. మళ్ళీ 1 minute మూత పెట్టుకోవాలి. మంచిగా అవుతుంది రైస్. సో ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చారు, చికెన్, మటన్, పప్పు ఎలాంటి దాంట్లోకైనా ఈ రైస్ మనం చేసుకోవచ్చు. బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది.